1955లో పాన్ AM ఫ్లైట్ 914 అనే ఒక విమానం న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకి వెళ్తూ గాల్లో మాయమైపోయింది. దాన్ని వెతకడానికి చాలా ట్రై చేశారు, కానీ దొరకలేదు. అందరూ అది క్రాష్ అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా సరిగ్గా 37 ఏళ్ల తర్వాత అంటే 1992లో అదే విమానం వెనిజులాలోని కారాకస్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. మరి తర్వాత ఏం జరిగింది? విమానంలో ఉన్న ప్యాసింజర్స్ ఇంకా క్రూ మెంబర్స్ అసలు మారలేదు. వాళ్ళు ఇంకా 1955లోనే ఉన్నట్టుగా యంగ్గా ఉన్నారు. విమానం రన్వే మీద ల్యాండ్ అయినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళని అడిగితే వాళ్ళు అది 1955 అని న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళకి విమానం బయట అంతా 1992లో ఉందని చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడి వెంటనే విమానాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారని చాలా న్యూస్ ఛానల్స్లో అయితే చెప్పారు అప్పట్లో. ఇది నిజంగా జరిగిందా అంటే లేదు, ఎక్కడా జరగలేదు. ఇదంతా ఫేక్ స్టోరీ. ఫస్ట్ అయితే వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్లో అయితే ఇదైతే వేశారు. ఆ న్యూస్ పేపర్ ఇలాంటి విచిత్రమైన నమ్మశక్యం కానీ కథలకి చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు ఈ కథతో పాటు ఒక ఫోటో కూడా పబ్లిష్ చేశారు, కానీ అది ఫోటోషాప్ చేసింది. కాబట్టి 37 ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చిన విమానం అనేది ఫిక్షనల్ స్టోరీ. ఇది మాత్రం నమ్మకండి, ఇది నిజం కాదు.